గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ ఆపరేషన్ బీఆర్ఎస్ షురూ చేశారు. ముఖ్య నేతలపైన గురిపెట్టారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్తో సమావేశం కావటం పలు అనుమానాలకు కారణమైంది. ఈ సమయంలోనే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్ల గెలుపు దిశగా రేవంత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా చేరికలను ముమ్మరం చేశారు. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవటం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ లక్ష్యంతో సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గాను పార్టీ నాయకత్వం కొనసాగిస్తోంది. ఎంపీ సీట్లను గెలవటం ద్వారా రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన దాదాపు కసరత్తు పూర్తి చేసింది. ఇతర పార్టీల నేతల చేరికలను ముమ్మరం చేయటం ద్వారా ప్రతిపక్షాలను దెబ్బతీసే వ్యూహాలకు పదును పెడుతోంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండటంలో ఆ పార్టీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఇప్పటికే కొందరు నేతలు ఈ రోజున కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నిర్ణయించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై బీఆర్ఎస్ పట్టు కొనసాగుతోంది. దీంతో సీఎం రేవంత్ అలర్ట్ అయ్యారు. అక్కడ గులాబీ పార్టీని దెబ్బతీసే వ్యూహాలను అమలు చేస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటుగా కాంగ్రెస్ లో చేరటానికి నిర్ణయించారు. ఇప్పటికే ఆయన తన సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలోనే చేవెళ్ల ఎంపీ టికెట్ పైన హామీ దక్కింది. ఈ రోజు సునీతారెడ్డి కుమారుడు రినీష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. సునీతారెడ్డి వరుసగా మూడోసారి జడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేయగా ప్రస్తుతం వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో పట్టు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. రేపు కేసీఆర్ జన్మదినం ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు కీలక నేతలు వెళ్తున్న సమయంలో అభ్యర్థుల ఎంపిక, కాంగ్రెస్ కు ధీటుగా కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.